నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందు చెప్పారు, ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్పింది ఏంటి అంటే 15 ఏళ్ల పాటు కూటమి ఈ విధంగానే మా మైత్రి కొనసాగుతుంది అని చెప్పారు. కూటమిలో ఇప్పటికే ఆల్రెడీ మొదలయ్యాయి అనే వార్తలు అనేక సార్లు వచ్చాయి. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోనే ఎత్తట్లేదు అని చెప్పి అదొకటి. తర్వాత ఆయనేమో సడన్గా మళ్ళీ గుళ్ళకి ఇదంతా ఇవి చేయడము, తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంతలోనే ఈయన ఈ మాట కూడా చెప్పారు, అది మా మైత్రి అప్పటి వరకు ఉంటుందని. ఇప్పుడు ఈ ప్రభుత్వము ఇలా ఎన్నాళ్ళు ఉంటుంది, లేకపోతే 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత ఎవరు వస్తారు, కూటమి ఇలాగే ఉంటుందా, కలిసి పోటీ చేస్తుందా, ఇవన్నీ పక్కన పెడితే గతంలో కూడా ఎంతో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ అయినా, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ట్రాక్ రికార్డ్ అయినా ఎంతోమందితో విభేదిస్తారు, మళ్ళీ కలిశారు, మళ్ళీ విభేదించారు, మళ్ళీ కలిశారు. అందులో సిపిఐ సిపిఎంలు ఉన్నాయి, అండ్ ఈ బీజేపీ ఇలా కలుస్తూ వెళ్తున్నారు, మళ్ళీ విడిపోతున్నారు. ఇలాగ ఉన్నప్పుడు కూటమి మాత్రం 15 ఏళ్ళ పాటు ఉంటుందని ఎలా అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు? ఆయన కాన్ఫిడెన్స్ అది. తమాషా ఏమిటంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కానీ ఒకసారి అది రిపీటెడ్గా గెలిచింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ఆయనే దానికి బాధ్యత వహించాలి అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే 94లో ఎన్టీఆర్ గారి వల్ల అధికారంలోకి వచ్చింది తెలుగుదేశము. 99లో వచ్చేసరికి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు 95లో సీఎం కావడము, 99లో ఒక రకంగా రిపీటెడ్ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి రిపీట్ చేశారని అనుకుందాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎవరు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ విడిపోయిన తర్వాత ఎన్నికయ్యారు. కానీ మామూలుగా రిపీటెడ్గా పదే ఒకే పార్టీని అధికారంలోకి ఇవ్వడం అనేది జరగడం కష్టం. ఎందుకంటే ప్రభుత్వం మీద విపరీతంగా ఆశలు పెంచుకుంటారు కాబట్టి ఆయన ధైర్యం ఏమో అది. 15 ఏళ్ళు మేమిద్దరం కలిసే ఉంటాం, మేమిద్దరం కలిసి ఉంటే నేను బీజేపీ లేదా టీడీపీ వీళ్ళంతా కలిసి ఉంటే ఇక మాకు ఎదురు లేదు, జగన్ ఏం చేసుకుంటాడు, జగన్ పని అయిపోయింది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అదే కదా దాని అర్థము. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, కూటమిలో లుకలుకలు పవన్ కళ్యాణ్ అలిగాడు, పవన్ కళ్యాణ్ ఇటుపోయాడు అని రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి కదా. ఈ వార్తలన్నింటికీ కూడా ఆయన తెర వేసినట్టే. అయ్యా మేము కింద పడతాం, మీద పడతాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మాకు 190 ఉంటాయి. కానీ మేము ఇక మీదట పర్మనెంట్గా కలిసే ఉంటాము, మేము పర్మనెంట్గా అనేది ఒక ఇది పంపించాడు. ఇంతకు ముందు సార్ ఆయన మరో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారే సీఎం అన్నారు కదా. ఇప్పుడు మేము కలిసి ఉంటామన్నారు. చంద్రబాబు నాయుడు గారే సీఎం, ఆయన నాయకత్వంలో ఇక్కడే ఉంటాం మేము, అలా అయితే అనలేదు. అంటే లోకేష్ గారు వచ్చినా పర్వాలేదు అనేది ఇంకో సంకేతం అనుకోవచ్చా? అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా యాక్సెప్ట్ చేయకుండా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ రాజకీయాల నుంచి విరమిస్తే లోకేష్ గారిని సీఎంగా యాక్సెప్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారికి వేరే ఆప్షన్ ఏముంది? కలిసి ఉండడం అంటే ఏమిటి అర్థం అంటే తెలుగుదేశం ఆధిపత్యాన్ని మేము ఆమోదిస్తున్నామని సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడే కావచ్చు, కానీ ఆయన తరఫున పనిచేసే వాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది ఉన్నారు కదా, కార్యకర్తలు కానీ, చోటా నాయకులు కానీ, పెద్ద నాయకులు కానీ. వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, 175 నియోజకవర్గాల్లో ఉండేవాళ్ళు, ఓహో నెక్స్ట్ ఎలక్షన్కి కూడా పవన్ కళ్యాణ్ గారు 10 సీట్లు 20 సీట్లు మహా అయితే ఒక 2 సీట్లు 3 సీట్లు ఎక్కువ తీసుకొని మళ్ళీ మమ్మల్ని అందరినీ మేమైతే జీవితంలో ఎమ్మెల్యే కాలేము, ఊరికి జనసేన నాయకులుగానే ఉంటాం తప్ప, ఈయన ఒక 20-30 సీట్లు తీసుకొని మళ్ళీ ఉమ్మడి వేళ వస్తే ఉమ్మడి ప్రభుత్వంలో ఈయన ఉప ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, మనకేదో 1-2 మంత్రి పదవులు 3 కార్పొరేషన్ పదవులు వస్తాయి తప్ప అంతకంటే ఏమి లేదు. అంటే క్యాడర్కి ఎప్పుడూ కూడా ఎట్లుండాలంటే మనం ఎదుగుతాము, మనం ఏదో ఒకనాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, మనం కూడా మన ప్రభుత్వం జనసేన ప్రభుత్వం కూడా వస్తుంది అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. కానీ ఏం లేదు, వాళ్ళు ఏదో ఇస్తారు, బిచ్చం ఇస్తారు, 4 సీట్లు ఇస్తారు, దాన్ని తీసుకొని ఉండండి అనే మూడు ఉంటే అతను ఓలహండ్రెడ్గా పనిచేయలేడు. పవన్ కళ్యాణ్ అభిమానులు పనిచేస్తారు, ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణే మెయిన్ కాబట్టి. పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా వాళ్ళు ఆయన సినిమా హీరోగానే చూస్తారు తప్ప నాయకుడిగా చూడరు కదా. నాయకుడిగా ఆయన్ని రాజకీయాల్లో ఎదగాలి, మన పార్టీని కూడా ఒక రకంగా పెంచాలి అనుకునే వాళ్ళంతా కూడా నిన్న ఆయన ప్రకటనతో కొంచెం డీల్ అవ్వనట్టే. మొన్నటి ఎలక్షన్స్లో అయితే నాకు వదిలేయండి వ్యూహము, ఈసారికి నన్ను నమ్మండి అన్నారు. పోనీ అది నిరూపించుకున్నారు, కొన్ని సీట్లు సాధించారు, అంటే పోటీ చేసిన అన్ని చోట్ల. అది ఓకే, అంతవరకు వ్యూహం బాగానే ఉంది. తర్వాత కూడా నాకు వదిలేయండి అంటే వాళ్ళు వదలరు వాళ్ళు. జన సైనికులు ఊరుకోలేదు. మొన్నటి ఎజెండా ఏమిటంటే
జగన్ గారి ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించేసి జగన్ను ఓడించేసి మనం అధికారంలోకి వస్తే రావాలి అంటే ఈ అలయన్స్ ఉండాలి. ఓటు చీలితే మనం అధికారంలోకి రావు. మళ్ళీ జగనే వస్తే తర్వాత మన పరిస్థితి, మన పార్టీ పరిస్థితి కానీ ఇవంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది అనే ఒక మూడు ఉండింది. కాబట్టి జనసేన నాయకులు, జనసేన సంబంధించిన క్యాడర్ కూడా అడ్జస్ట్ అయ్యారు. చాలా నియోజకవర్గాల్లో మాకు బలం ఉంది అని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు. తెలుగుదేశానికి కూడా ఇది సమస్యే. తెలుగుదేశానికి కూడా ఏమిటి, ఓహో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని అనుకుంటే ఈయన 30-40 సీట్లు అడుగుతాడు. అడిగినప్పుడు మనకు ఎసరు పెడతారు. 30-40 సీట్లు ఎవరు ఇవ్వాలి? తెలుగుదేశమే ఇవ్వాలి కదా. తెలుగుదేశం అక్కడ ఇప్పుడు వీళ్ళు 20 సీట్లు ఉన్నాయనుకోండి, ఇంకో 15-20 సీట్లు ఎక్స్ట్రా అడిగాడు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఆ 20 సీట్లు ఇవ్వాల్సిన తెలుగుదేశమే కదా. మిగతా ఏముంది, బీజేపీ ఏం బలం ఉంది? బీజేపీకి పెద్ద బలం ఏం లేదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా ఊరికే అంటే ఫ్లోలో మాడుతుంటారు కదా. ఆయన సినిమా హీరో కాబట్టి ఫ్లోలో మాడుతుంటారు ఆయన. ఈ ఫ్లోలో ఏమిటంటే మేము చాలా గట్టిగా ఉన్నాము, మేము అలయన్స్, మా మధ్య ఏమి విభేదాలు లేవు అని ఒక మెసేజ్ ఇచ్చారు. దాంతోపాటు నిన్న ఆయన జగన్ని కూడా అన్నారు, మీరు కావాలంటే జర్మనీ పోండి, వీళ్ళకి మర్యాద లేదు, గౌరవం లేదు, అసలు వీళ్ళని ఇన్నాళ్ళు ఎట్టబరించాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్నట్టుగా మాట్లాడుతూ వాళ్ళు ప్రతిపక్షం లేదు, ఏమి లేదు, మేమే ప్రభుత్వం, మేమే ప్రతిపక్షం అని కూడా అన్నారు ఆయన. దీనికి అంతా కారణం ఏమిటంటే జగన్ గారు అసెంబ్లీలో ఉండి వాళ్ళ 11 మందితో గట్టిగా నిలబడి మాట్లాడితే చాలా వాటికి తెరబడుతుంది. ఆయన నేను ప్రతిపక్ష నాయకుడు కావాలి, ప్రతిపక్ష హోదా కావాలి అని అసెంబ్లీకి రాకుండా ఉన్నంతకాలము వీళ్ళే మాడుతుంటారు కదా. వీళ్ళే మాడతారు, అన్నీ వీళ్ళే మాడతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఫ్లోలో అన్నా ఏమన్నా కూడా మా మధ్య విభేదాలు లేవని చెప్పడం ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా తదనంతరం వచ్చే లోకేష్ గారిని కానీ శాశ్వతంగా జనసేన ఆమోదిస్తుంది, అంగీకరిస్తుంది అనే మెసేజ్ని ఆయన పాస్ చేశారు. ఓకే, సరే. ఇది ఇలా ఉంటే మామూలుగా మనం ఇదివరకు పోటీ చేయాల్సి వచ్చినా కూడా ఎక్కడెక్కడ నాయకులు లేరు, దాన్ని పెంచుకునే పని చేయలేదు ఇన్నేళ్ళ నుంచి అన్నారు. పోనీ ఇప్పటికైనా ఏమన్నా పెరుగుతున్నారా? ఏదో బాగా సంవత్సరంలో ఏదో కార్పొరేటర్లు వీళ్ళు జాయిన్ అయితే కాదు కదా, ఇంకా బలమైన నాయకులు అయితే ఉండాలి కదా. కార్పొరేటర్లు జాయిన్ అయితే ఏం మూలం పెరుగుతుంది? అట్లా కాదు. ఈయన ఇలాంటి మెసేజ్ పాస్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఉదాహరణకు కొన్ని నియోజకవర్గాల్లో జనసేన కొంత బలం ఉంది అనుకుందాం. అతను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, నెక్స్ట్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఈయనేమో లేదు లేదు అన్నీ తెలుగుదేశం వాళ్ళు చెప్పినవే మనం తీసుకోవాలి అనే మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పనిచేస్తారు అంత సీరియస్గా? అంటే పార్టీ ఈయన అధికారంలోకి రావచ్చు మళ్ళీ, ఒకవేళ తెలుగుదేశం తమ చెప్పిన పథకాలన్నీ అమలు చేసి ఈ 4 ఏళ్ళు అద్భుతంగా పాలిస్తే మళ్ళీ కూడా అధికారంలోకి రావచ్చు. వచ్చినంత మాత్రాన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడే కానీ జనసేనలు ఎవరు ఎదుగుతారు? 4 ఏళ్ళ మనం ఒప్పుకుని ఉంటాడు అంతే. మిగతా ఎదిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఆ పార్టీకి నష్టం, పవన్ కళ్యాణ్కి లాభం, తెలుగుదేశానికి అన్నిటికంటే లాభం. ఎందుకంటే వచ్చే 5 ఏళ్ళలో గ్యారెంటీగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది. తెలుగుదేశం ఎంతో కొంత దెబ్బతింటుంది. మీరు వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నింటికి డబ్బులు సమకూర్చలేడు. అది ఏదైనా ఆయన దగ్గర చేతిలో అల్లావుద్దీన్ అద్భుతదీపం ఉంటే తప్ప. కానీ ప్రభుత్వ వ్యతిరేకత నెక్స్ట్ టర్మ్కి పెంచుకోవడం అనేది ఆయన గత ప్రభుత్వాల నుంచి మనం గమనిస్తూ వస్తే అది కనిపిస్తుంది. ఆయన మళ్ళీ కూడా ఏదో డ్రోన్లు అంటాడు, అవంటాడు, సోలార్ అంటాడు, బేసిక్లో ఉండడు ఆయన. రైతులు వీటికి సంబంధించి ఉండడు ఆయన. ఆయనసేపు ఏదో టెక్నాలజీ ఏఐ అంటూ ఉంటాడు. ఏఐ టెక్నాలజీ అనేది అవసరమే కానీ దానికి మించింది ఒకటి ఉంది అనేది సామాన్యుడికి ఏం కావాలి, ఇల్లు కావాలి, కడుపు నుండి అన్నం కావాలి, ఇవన్నీ ఆయన చెప్పింది ఏమిటి? ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడిన వాటిలో కీలకమైనది ఏమిటి? ప్రతి కుటుంబానికి ఇల్లు, విద్యుత్తు ఇవన్నీ చెప్పాడు కదా. అవన్నీ సమకూరిస్తే చాలు. ఆయన కుటుంబాలు ఆయన పట్ల రుణపడి ఉంటాయి. కానీ అలా జరగడం లేదే, అది కదా ప్రాబ్లం. కానీ చంద్రబాబు నాయుడు గారికి పోయింది ఏముంది? పవన్ కళ్యాణ్ ఈ మాట అనడం వల్ల ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. మనకేం ఇబ్బంది ఏమి లేదు, ఏవో చిన్న చిన్న లుకలుకలు అవి ఇవి వస్తుంటాయి. మన ఇద్దరం ఒకటిగా ఉంటే ఆయనేమి నేను ముఖ్యమంత్రి సగం రోజులు ఉంటానని అనడం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు మీరు 2.5 years ఉండండి, నేను 2.5 years ఉంటానని అనడం లేదు కదా. కానీ ఒక్కటి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మాటలకు కన్సిస్టెన్సీ అంటే ఒక స్థిరత్వం ఉండదు. ఈరోజు ఒకటి మాట్లాడు, రేపు ఇంకోటి మాట్లాడు. మొన్నటి వరకు చెగువీర అన్నాడు, విప్లవం అన్నాడు, సామాజిక న్యాయం అన్నాడు, నిన్నేమో సనాతన ధర్మం అన్నాడు, ధర్మ బోర్డు వేస్తా అన్నాడు. మళ్ళీ ఒకరోజు గుళ్ళు గోపురాలు తిరుగుతాడు, ఇంకొక రోజు ఇంకేదో చెప్తాడు, ఒక రోజు 1,00,000 పుస్తకాలు చదివినా అంటాడు, నేను ప్రపంచంలో విప్లవ సాహిత్యం అంతా చదివినాను అంటాడు, ఏదేదో చెప్తుంటాడు ఆయన. కాబట్టి ఆయన మాటలకు స్థిరత్వం ఏమీ లేదు. కాకపోతే ఆయన తెలివైన రాజకీయ నాయకుడే. చాలామంది అనుకుంటారు ఏమిటంటే ఆయన సినిమా యాక్టరు ఫ్లోలో ఏదంటే అది మాట్లాడుతుంటాడని, కానీ తన వరకు ఆయన చాలా సేఫ్గా ఉన్నాడు.
తన వరకు ఆయన చాలా సేఫ్గా ఉన్నాడు. కానీ జనసేనలో మిగతా వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందా లేదా అనేది ఆయనకే తెలియాలి. వాళ్ళ నాయకుడిని వాళ్ళు అంత గట్టిగా ఏం నమ్మేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళు ఒకటి చెప్పారు, మళ్ళీ విడిపోతారు, ఏదో కారణాలు చెప్తారు. లాస్ట్ టైం చెప్పలేదా పాచిపోయిన లడ్డిచ్చారని బీజేపీతో అయిపోయినట్లే అయితే ఏదైనా జరగచ్చు. 5 ఏళ్ళ తర్వాత ఆ ఎలక్షన్స్ టైంకి ఏం మారుతాయో పరిణామాలు చూడాలి. చంద్రబాబు నాయుడు గారు తనకు ప్రయోజనం లేదు అని కనుక ఆయన దగ్గర స్నేహాలు, ధర్మాలు, శత్రుత్వాలు, మిత్రుత్వాలు ఏమి ఉండవు. మీరు ఒకసారి ఆయన 1978 నుంచి ఆయన రాజకీయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, చిత్తూరు జిల్లా దగ్గర నుంచి ఆయన రాజకీయాలను జాగ్రత్తగా పరిశీలించిన వాళ్ళ ఎవ్వరికైనా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ప్రొఫెషనల్ నాయకుడు ఆయన. రాజకీయాలు అనేది ఒక ప్రొఫెషన్గా తీసుకొని దాంట్లోనే ఉంటాడు ఆయన, దాని నుంచి బయటికి రాడు ఆయన. ఈ స్నేహాలు ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి. ఆయన ఎవరితోనైనా స్నేహం చేస్తాడు తన అవసరం ఉంటే. ఎవరినైనా వేస్ట్ పనికిరాడు అనుకుంటే ఎవరితోనైనా ఇంకా మాట్లాడడం మానేస్తాడు. మనం ఎన్ని చూసాం మనము. ఆయనే కదా ఫ్రంట్ నాయకుడిగా ఉండింది అప్పట్లో. ఫ్రంట్ నాయకుడిగా ఉన్నాడు, మళ్ళీ బీజేపీ అలయన్స్లో ఉన్నాడు, మళ్ళీ బీజేపీ వాళ్ళ దరిదాపులు కూడా పోకుండా తిట్లన్నీ తిట్టాడు. మోదీ గారు అద్భుతం, ఈ దేశానికి మోదీ గారు లేకపోతే ఇంక వేరే రక్షణే లేదన్నాడు పోయినసారి గతంలో 2014-19లో. తర్వాత మళ్ళీ 19 ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ వల్ల దేశం నష్టపోతుందన్నాడు. తనకు ఆగర్భ శత్రువులు అంటే ఎలా అంటారు, తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ శత్రుత్వంతో కదా. తెలుగుదేశం పార్టీ అనేది, తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకత్వం అయినప్పుడు ఆ కాంగ్రెస్తోనే ఫ్రంట్ కడతాడు ఆయన. చూసాం కదా మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఎన్ని చూసాము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను 15 ఏళ్ళు కలిసి ఉంటానని అనుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారితో ఉపయోగం లేదు అని డిసైడ్ అయిన మరుక్షణము చంద్రబాబు నాయుడు గారు ఏదో గిల్లి కజ్జాలు పెట్టుకొని తోసేస్తారు వాళ్ళని. ఇప్పుడు కూడా ఆయన ఊరికే మోస్తున్నాడు, కానీ ఆయన ప్రభుత్వానికి వచ్చిన నష్టమే ఉంది. జనసేనతో విడిపోతే మోరల్గా ఇబ్బంది, ఎవరైనా క్వశ్చన్ చేస్తారు అని భయం ఉండడం వల్ల వాళ్ళని అలా మోస్తున్నాడు. కానీ లేదు, వాళ్ళు ఏదైనా కిరికిరి పెడితే ఏ క్షణమైనా వదిలించుకుంటాడు ఆయన. ఆయన రాజకీయం చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆయన ఎజెండా ఏమిటి, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయడం. ఈ ఎజెండాకి ఏమాత్రం ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళని అలా పక్కకు తప్పిస్తాడు ఆయన. ఎంతమంది కుటుంబ సభ్యుల్ని పక్కకు తప్పించాడు ఆయన. ఎంతమంది చూడలేదు, హరికృష్ణని చూడలేదా, దగ్గుబాటిని చూడలేదా, మనం ఎంతమందిని చూడలేదు అసలు రాజకీయాల్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రియల్ పొలిటీషియన్, ప్రొఫెషనల్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ గారు ఒక రకమైన సీజనల్ ఫ్లో అనమాట. ఫ్లోలో ఏం మాడతారో అది. చంద్రబాబు నాయుడు గారు మీరు గమనించండి, ఎంతటి ఫ్లోలో కూడా ఆయన తొందరపడి ఒక్క మాట కూడా మాట్లాడరు. తొందరపడి ఇష్టానుసారం మాట్లాడరు ఆయన. అంటే విపరీతంగా పొగిడేసి విపరీతంగా తిట్టడం ఇవన్నీ కాదు, చాలా జాగ్రత్తగా చేస్తాడు ఏ పని చేసినా. పవన్ కళ్యాణ్ గారు ఏమిటంటే ఆయనకు జాగ్రత్త తక్కువ. ఆయన ఒక రోజు విప్లవ వీరుడు అయిపోతాడు, ఉన్నట్టుండి ఆయన కాషాయ బట్టలు వేసుకొని సనాతన ధర్మం గురించి గంటసేపు మాట్లాడగలడు ఆయన. ఇప్పుడున్న సోషల్ మీడియాలో అయితే అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి టెన్స్ బాగానే ఉన్నా, సోషల్ మీడియాలో వాళ్ళకి వీళ్ళకి జరుగుతున్న యుద్ధం మాత్రం మామూలుగా లేదు. జరుగుతూనే ఉంటుంది. అయితే సఖ్యత లేదు. ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం కష్టం అమ్మా. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ మా మాట ఏంటి అని జనసేన క్వశ్చన్ చేస్తుంది కదా. అధికారంలో కానీ లేదా అక్కడ ఉన్న ఏదో ప్రభుత్వ పనులు కానీ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ దేంట్లోనైనా కూడా జనసేన పోటీ పడుతుంది కదా. పోటీ పడినప్పుడు తెలుగుదేశం వాళ్ళని పక్కకు దోసేస్తే అంటే మేము వీళ్ళ కోసం చేయడం వల్ల ఏమిటి ప్రయోజనము, వీళ్ళ కోసం కదా మేము పోయినసారి పనిచేసాము, తెలుగుదేశం అలయన్స్లో మా నాయకుడు ఉండడం వల్ల మేము పనిచేసాం కదా అని అనుకుంటారు కదా. అది మానవ స్వభావం. అది ఇప్పుడు ఎవరు ప్రజాసేవ కోసం ఎందుకు వస్తారు రాజకీయాలకి? ఏదో ఒక ప్రయోజనం కోసం రాజకీయాలకు వచ్చేవాళ్ళే కదా అంతా ఉండేది. అవును, సరే. ఈ బంధం అయితే ప్రస్తుతానికి 5 ఏళ్ళే, మన ఎవరైనా కన్సిడర్ చేయాలి. 5 ఏళ్ల తర్వాత వీళ్ళు 15 ఏళ్ళు ఉంటారో సఖ్యతగా ఉంటారో లేదో అది దేవుడికి ఇరక. వీళ్ళు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోమని చాలు. ఈ సూపర్ 6 ఇవన్నీ కూడా ఇంకొక 1 ఇయర్కి బుడగలా పేలిపోతాయి. ఆ పేలిపోకుండా ఈ లక్షల ఉద్యోగాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇచ్చినప్పుడు అప్పుడు ఆలోచించండి. దీనికి తోడు ఏమిటంటే వైసీపీ నిస్తేజంగా ఇలా రాంగ్ స్టెప్స్ వేస్తున్నంత కాలము వీళ్ళకేమి డోకా లేదు. ఈ వైసీపీ జగన్ గారి నమ్మకం ఏంటంటే చంద్రబాబు ఎలాగో ఇవ్వలేడు, మనం అంతా బ్రహ్మాండంగా ఇచ్చాం కదా, వీళ్ళే మనకు బంగారు పల్లెంలో తీసుకొచ్చి అధికారం ఇస్తారనే భ్రమలో ఉన్నాడు ఆయన ఏం పని చేయకుండా. కాబట్టి ఆ భ్రమలో వదులుకొని ఆయన నార్మల్గా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోతే ఆయనకు సేఫ్. లేదనుకో మరి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి పోనంటే ఆయనకి నష్టం. ఎవరికి నష్టం? రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.